వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఎస్కేఎన్ ఏమన్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక అల్లు అర్జున్ అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నాని నితిన్ హీరోగా బన్నీవాస్ నిర్మించినటువంటి చిత్రం ఆయ్. అంటే నయాన్ సారిక కథానాయికగా ఉంది ఈ సినిమాలో. అంజీకే మణిపుత్ర దర్శకత్వంలో వహించారు ఈ సినిమాకి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ అలాగే విద్య కొప్పనీడి నిర్మించారు. స్నేహం నేపథ్యంలో తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలైన విషయం మనకు తెలిసిందే. మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇటువంటి నేపథ్యంలో తమ చిత్రంలో విశేష ఆదరణ చూపించినటువంటి ప్రేక్షకులు కూడా చిత్ర బృందం ధన్యవాదాలు చెప్పుకుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ కూడా నిర్వహించింది. ఇందులో ఎస్కేఎన్ బన్నీవాసులు కూడా పాల్గొన్నారు. రెండు పెద్ద సినిమాల మధ్యలో విడుదలైనటువంటి ఈ చిన్న చిత్రానికి ఆదరణ అనేది కూడా ప్రేక్షకులకు థ్యాంక్ యూ చెప్పాలి, బాగా ఆదరించారనేసి కూడా విషయాన్ని కూడా అందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది కెరీర్ ఆరంభంలోనే నాకు రెండో విజయాన్ని అందించినటువంటి మా దర్శకుడికి ధన్యవాదాలు. అలాగే సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లో ఆయన చాలా తిట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. బురదలో పొల్లేలా చేస్తున్నాడు. అసలు ఈయన ఏమనుకుంటున్నాడు అనుకున్నా కానీ, అంటే ఏమనేసుకుంటున్నాడు అనేసి కూడా నేను అనుకున్నా కానీ, నాకు ఒక మంచి హిట్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఆయన అవన్నీ చేశారని, షూట్లో వెళ్తున్నగానే అటువంటి భావన నాకు ఎప్పుడు కూడా కలగలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే పిక్నిక్ వెళ్ళినట్టుగా, అంటే షూటింగ్కి వెళ్ళినట్టుగా కాకుండా పిక్నిక్ వెళ్ళినట్టుగా కూడా నాకు అనిపించింది అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం బన్నీవాస్ ఎంతో కష్టపడ్డారని, ఇలాంటి మంచి సినిమా కోసం నన్ను ఎంచుకున్నందుకు టీం అందరికి కూడా ధన్యవాదాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు నితిన్ నాని. అలాగే ఇక్కడ కమిటీ కుర్రాళ్ళు ఆయ్ టీము మధ్య కొంత క్రికెట్ మ్యాచ్ కారణం ఏంటి అనేసి కూడా అడిగిన దానికి బన్నీవాస్ ఇక్కడ సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని నేను భావిస్తాను. అందుకే కమిటీ కుర్రాళ్ళు ఆయ్ ప్రమోషన్స్ కోసం క్రికెట్ మ్యాచ్ ఐడియా వచ్చినప్పుడు ఓకే చెప్పా. అనుకోకుండా అది జరిగింది. 2 చిత్రాల ప్రమోషన్స్ అది ఉపయోగపడింది అనేసి కూడా నమ్మాను. 2 చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. మీరు బాగా నమ్మకం పెట్టుకున్నటువంటి గొప్ప సినిమా పరాజయం అందుకుంటాయి అనేసి కూడా చెప్పుకొచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని మంచి సినిమాలు అనుకుంటాము. దాని ఫలితాలు మీరు ఎలా తీసుకుంటారు అనే దానికి సంబంధించి అడిగితే, అయితే బన్నీవాసు సినిమా ఏదైనా సరే దాని ఫలితం ఏమిటైనా విడుదలైన ముందు నాకు అర్థమైపోతుంది. అది నాకు దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తాను. సినిమా పరాజయం అనుకుందంటే, అంటే అవుతుంది అనుకున్నప్పుడు అర్థమైపోతుంది. ఎప్పుడు నిరుత్సాహపడను, దాన్ని ప్రమోట్ చేయడం ఎక్కడ లేట్ చేయను కూడా, మానసికంగా ముందే నేను సిద్ధంగా అవుతా ఉంటాను అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇంద్ర రీ రిలీజ్ సినిమా పైన కలెక్షన్స్ అలాగే ప్రభావం చూపించిందా అనేసి దానికి సంబంధించి కూడా చెప్తే, అయితే బన్నీవాస్ దానికి ఆ ఆలోచనే నా బ్రెయిన్లో రాలేదు. ఆయన కోసం 1 డే వర్క్ చేయడంలో తప్పే ఉంది. దేవి థియేటర్లో ఫస్ట్ షోకి పర్మిషన్ అడిగారు, ఇచ్చాము. నేను కూడా ఆ సినిమాని రీ రిలీజ్కు వెళ్ళా, ఎంజాయ్ చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక నాకు ఇష్టమైనటువంటిది, అంటే నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అని ఇటీవల అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారిన విషయం మనందరికీ తెలిసింది. దానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారని దానికి సంబంధించి అడిగితే, అయితే ఇక్కడ ఎస్కేఎన్ దానికి బన్నీవాస్తో మరో ప్రెస్ మీట్ పెడతాను. ఇది కేవలం ఆయకు సంబంధించినటువంటిది కాబట్టి ఆ విషయాన్ని అక్కడే ఆయన ఏం మాట్లాడారని దానికి సంబంధించి కూడా మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పుడు ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.